హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఆ పరిణామ క్రమంలో మా జిల్లాలో చాలా నక్సల్స్ మూవ్మెంట్ జరిగి ఉండేప్పుడు చాలా మంది నక్సలైట్లు ప్రజల్ని చంపడం, ప్రజల నుంచి రివోల్ట్ రావడం, ఇట్లాంటి చాలా కేసులు జరుగుతూ ఉంటున్నప్పుడు చాలా కేసులు చేసిన మురళి గారు మీరు అట్లా సడన్గా చేశారు. 25 years ఆఫ్ ప్రాక్టీస్లో అనేక రకాలైనటువంటి కేసులు మా జిల్లాలో చేస్తున్న అన్ని కేసుల తర్వాత రఘునంద్ గారి పేరు షామీర్పేట ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ మీద మరొకసారి మారబోగింది. ఒకసారి ఆ కేసు గురించి, ఎందుకంటే అప్పుడులో పోలీసుల మీద చాలా కాల్పులు జరిపి పారిపోయిన వ్యక్తిని మీరు సరెండర్ చేయడం, అతనికి బెయిల్ ఇప్పించడం లాంటి చేశారు. అంటే మురళి గారు ఇప్పుడు ఒక కేసుకి ఇంకొక కేసుకి పొంతనుండదు, పోలిక ఉండదు క్రైమ్ లోపల. సో బేసికల్గా అందులో క్రైమ్ చేసినటువంటి వాళ్ళు సిద్దిపేటకు సంబంధించినటువంటి వాళ్ళు. అక్కడ జరిగింది ఏంది, కొంతమంది ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి పిల్లలు దొంగ నోట్లని సర్క్యులేట్ చేస్తున్నారు అనేటువంటి ఒక అనుమానం వచ్చినప్పుడు బాలానగర్ ప్రాంతానికి సంబంధించినటువంటి సిసిఎస్ పోలీస్ అధికారులు వలవన్ని కొంతమందిని ట్రాప్ చేస్తే సిద్దిపేట నుంచి కొంతమంది పిల్లలు వచ్చి ఆ ఫేక్ కరెన్సీకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చినారు. దాన్ని తయారు చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని మళ్ళీ పిలవడానికని పోలీసు వాళ్ళు ట్రాప్ చేసినారు. ట్రాప్ చేసి రమ్మన్నప్పుడు వాడికి ఎందుకో డౌట్ వచ్చి వాడు ఇంకో 2-3 స్నేహితులను తీసుకొని కారులో వచ్చి షామీర్పేట ప్రాంతంలో ఉన్నారు. ఈవినింగ్ ఇట్ అబౌట్ 5:45-6 ఆ ప్రాంతంలో. సో వీళ్ళు కారు దిగి దగ్గరికి వస్తున్నప్పుడు ఆ పిల్లల పక్కన సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే వాళ్ళకి అనుమానం వచ్చింది, వాళ్ళు పోలీసు వాళ్ళు ఏమో అని డౌట్ వచ్చింది వాళ్ళకి. ఈ లోపలనే పోలీసు వాళ్ళు వీళ్ళని చుట్టుముట్టడం జరిగింది. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఏం జరగలేదు నాకు తెలిసి. ఆ దొంగ నోట్లు తయారు చేస్తాడని ఆరోపణ ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి ముస్లిం. అతను పోలీసు వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అతని దగ్గర ఒక కత్తి ఉండే, ఆ కత్తితోటి ఆ ఎస్ఐ గారిని గాయపరిచినాడు. ఇమ్మీడియట్గా పక్కన ఉన్నటువంటి మఫ్టీలో ఉన్నటువంటి పోలీసు వాళ్ళు ఫైర్ ఓపెన్ చేసినారు. మిగతా వాళ్ళంతా పారిపోయినారు. అతను అక్కడే చనిపోయినాడు. ఎస్ఐ గారు కొంచెం కత్తితో పొడిచినటువంటి గాయాలైన ఇంకో కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది ఆ పెనుగులాట్లు. సో వారికి సంబంధించిన వాళ్ళందరూ మా సిద్దిపేట దుబ్బాక ప్రాంతానికి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళంతా. నేను అప్పటికే ఒకసారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేకి పోటీ చేస్తున్నాను. క్రిమినల్ సైడ్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేస్తానని పేరున్న అడ్వకేట్ని. సో అప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ రంగారెడ్డి సైబరాబాద్ ప్రాంతానికి వస్తుంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఉన్నటువంటి ఆఫీసర్ కొంచెం స్ట్రిక్ట్ అని, ఎన్కౌంటర్ చేస్తారని, ఇట్లా రకరకాలైనటువంటి ఊహాగానాలు జరుగుతున్నటువంటి తరుణంలోనే ఒక ఎన్కౌంటర్ అయింది శంషాబాద్ ప్రాంతం లోపల. బాగా దొంగతనాలు చేస్తాడని శివ అనేటువంటి ఒక వ్యక్తి ఎన్కౌంటర్ అప్పుడే జరిగింది. సో ఇతన్ని కూడా ఎన్కౌంటర్ చేస్తాడనేటువంటి భయాందోళనలో ఉన్నప్పుడు ఇంకా నేను నాకున్నటువంటి ప్రాక్టీస్ని, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని అన్నింటిని ఉపయోగించి అతన్ని అఫీషియల్గా సరెండర్ చేసి ఎన్కౌంటర్ కాకుండా కాపాడగలను. సబ్సిక్వెంట్గా బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఇంకా చాలా కేసులు. అంటే ఆ కేసులో అతనికి శిక్ష పడిందో బయటకు వచ్చారు? లేదు, ఇంకా ట్రయలే కాలేదు. ఇంకా పోలీసులు అక్కడ ఎన్కౌంటర్ 302 రిజిస్టర్ చేయలే కౌంటర్ కేసు. స్టిల్ ద ఎఫ్ఐఆర్ ఈజ్ పెండింగ్. పోలీసు చేయలేదు. పోలీసుల పద్ధతి ఏముంటుందంటే సుప్రీంకోర్టు ఎన్ని గైడ్ లైన్స్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోరు మురళి గారు. మళ్ళీ ఎవరో వెళ్ళి కోర్టులో దరఖాస్తు చేసి రేపు ఆ కేసు ట్రయల్ వచ్చినప్పుడు ముద్దాయి తాలూకోలు, చనిపోయిన వాళ్ళు తాలూకోలు ఎవరో హైకోర్టుకు ఉత్తరం రాసినప్పుడు అగైన్ యూ ఇన్వెస్టిగేట్ ద కేసు అన్నప్పుడు మళ్ళీ మొదటి నుంచి గొడవ స్టార్ట్ అవుతుంది దాంట్లో. అది మీరు చేసుకున్న కేసులో ఇప్పుడు షామీర్పేట కేసులో అతను ఫేక్ కరెన్సీ తీసుకురావడం కరెక్టే, తర్వాత మీ క్లయింట్ వాళ్ళ మీద దాడి చేయడం కరెక్టే కదా. మరి ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి నా క్లయింట్ కాదు, బేసికల్గా కాదు. ఎవరైతే కారు తీసుకొని తన కారులో హైదరాబాద్ దాకా పోదాని రమ్మని ఆ చనిపోయినటువంటి వ్యక్తి రిక్వెస్ట్ చేస్తే వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ దొంగ నోట్లకి సంబంధం లేదు, వాళ్ళకి క్రైమ్కి సంబంధం లేదు. వాళ్ళ క్రైమ్ చూస్తుండగానే ఆ ఫైరింగ్, ఆ ఎక్స్చేంజ్, వీళ్ళ గొడవ చూడగానే పోలీసులు అందెలగానే పారిపోయినారు వాళ్ళకి సీన్ నుంచి. బట్ అక్కడ అతను చనిపోయినాడు, ఒక కానిస్టేబుల్ చనిపోయినాడు. కాబట్టి ఎవరో ఒకరి మీద కేసు అయితే చేయాలి కదా. ఆ పారిపోయినటువంటి వ్యక్తుల మీద కేసు అయింది. సో ఐ డోంట్ ఫీల్ దట్ దే ఆర్ ద క్రిమినల్స్, బట్ వాళ్ళని ఎవరో ఒకరిని ఆరోపణ చేయాలి కదా. ఒక కానిస్టేబుల్ చావు కారణమైనారు, ఒక ఇతను పిల్లోడు ఒకతను సిద్దిపేట అతను చనిపోయినాడు. కంపల్సరీ కేసు, దాని కౌంటర్ కేసు రెండు ఉండాలి. కానీ ఒకటే కేసు కట్టి ఈ అబ్బాయి మీద కేసులు చేస్తూ ఉన్నారు. సో దట్ కేసు ఐఎమ్ డూయింగ్ ట్రయల్. ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ కాలేదు, దాంట్లో ఫైల్ అయితే కేసు. కానీ ఆ కేసులో మీకు బాగా ఒత్తిడి వచ్చినట్లుగా తెలుస్తుంది. అంటే 2 రకాలుగా ఒత్తిడి వచ్చింది. ఒకటి కాన్స్టిట్యున్సీలో సంబంధించినటువంటి ఒక కాస్ట్, మేజర్ కాస్ట్కి సంబంధించినటువంటి పిల్లలు వాళ్ళందరూ. కాబట్టి ఆ కాస్ట్ నుంచి ఏదో ఒక రకంగా మా పిల్లల్ని కాపాడాలనేటువంటి ఒత్తిడి ఒకవైపు నుంచి అయితే, పోలీసుల వైపు నుంచి అటువైపు మీరు ఉండొద్దు, ఇది అన్యాయం, మా పోలీసు వాళ్ళు ఇంజూర్ అయినటువంటి కేసులలో కూడా మీరు రావడం మాకు బాధాకరం అని చెప్పి తెలిసిన పోలీస్ ఆఫీసర్స్ కొందరి నుంచి కొంత ఒత్తిడి. బట్ ఒకసారి వకాలత్ తీసుకున్న తర్వాత మురళి గారు మీకు తెలియదు ఏముంది, క్లయింట్ ఈజ్ ఇంపార్టెంట్ మాకు. అట్లా తర్వాత ఇంకే కేసులు వచ్చారండి? చాలా కేసులు మురళి గారు. ఇప్పుడు నయీం కేసు వచ్చింది, డ్రగ్స్ కేసు వచ్చింది. ఈ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రతి కేసు వెనకాల ఐదర్ అటో ఇటో ఎటో ఒక దిక్కు నేను వకాలత్ చేస్తూనే వస్తూ ఉన్నాను. కాకపోతే రాజకీయాల్లో ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నాం కాబట్టి అన్ని కేసులలో మనం డైరెక్ట్ పక్కన పెడితే మీ నయీం కేసు కూడా బాగా సెన్సేషన్ అయింది. అంటే అందులో నయీం 1000 కోట్లు సంపాదించారు, తర్వాత ఒక అసాంఘిక శక్తిగా మారాడు కాబట్టి ఎన్కౌంటర్ చేశాం అని పోలీసులు చెప్తున్నారు.
మరి మీరు అటువైపు నుంచి నిలబడి వాళ్ళకి అంటే నయీం కుటుంబ సభ్యుల వైపు నిలబడి మీరు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తారు? ఇప్పుడు నయీం అయిన తర్వాత నేను వాళ్ళ తరఫున వకాలత్ చేస్తున్నాను. మిగిలింది ఎవరు? భార్య, పిల్లలు, చిన్నపిల్లలు, 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి పిల్లలు, ఒక ఆడపిల్ల 5th 6th చదువుతున్నటువంటి అమ్మాయి. వాళ్ళని తీసుకెళ్ళి హోమ్లో ఉంచారు. వాళ్ళ మదర్ని తీసుకెళ్ళి జైల్లో వేశారు. ఆమె మీద పీడీ యాక్ట్లు పెట్టారు. సరే, నయీం ఏం చేసినాడు అనేది పోలీసులకు తెలుసు, నయీంకి తెలుసు, మీకు తెలుసు మురళి గారు. వైఫ్కి అయితే తెలియదు కదా. వైఫ్ నోటీస్లో ఆమె కూడా బెదిరిస్తుంటే ప్రాపర్టీ అంతా ఆమె పేరు ఉంది అంటున్నారు పోలీసు. ఐ డోంట్ థింక్ అందులో చాలామందిని ముద్దాయిలుగా చూపెట్టినట్టున్నారు. నయీంకి బినామీలుగా చాలామందిని చూపెట్టినట్టు కనబడతా ఉంది. వైఫ్ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ, అందులో నాకున్నటువంటి అంచనా మేరకి. కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీస్ తక్కువ, బయట వ్యక్తుల పేరు మీదనే ఎక్కువ ప్రాపర్టీస్ ఉన్నాయి అందులో. అదొక ప్రైవేట్ సామ్రాజ్యంగా విస్తరించేటువంటి ప్రయత్నం చేసినట్టు కనబడతా ఉంది ఆ కేసు. దాంట్లో కూడా ఐ డోంట్ థింక్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ప్రాపర్ మురళి గారు. ఎందుకంటే ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం తూపురానికి వెళ్ళి తీసుకుపోయినా ఆయన చంపేసిండు నయీమని 15 సంవత్సరాల తర్వాత ఛార్జ్షీట్ వేస్తే ఏం మిగులుతుంది కేసులో మురళి గారు? మీరు చెప్పండి. ఎక్కడో శ్రీశైలంలో మర్డర్ చేసిరంటారు, శవం దొరకది, చంపిన వాళ్ళు లేరు, డైరెక్ట్ ఎవిడెన్స్ లేదు. 15 సంవత్సరాల క్రితం ఏదో తప్పిపోయినటువంటి మనుషుల ఖాతానంతా నయీమే హత్యలు చేసిండని చెప్పి చేస్తే అందులో భార్య పిల్లలకి ఏం సంబంధం వస్తుంది? హౌ యూ విల్ ఎస్టాబ్లిష్ ద క్రైమ్? మీరు ఆమె వైపు నిలబడినా సరే పోలీసులు ఆమెకి మళ్ళీ ఆ కేసుతో పాటు చాలా కేసులు అరెస్ట్ చేయడం, రిపీట్గా అరెస్ట్ చేస్తున్నారు. మరి ఆమెకి ఎక్కడ న్యాయం జరిగినట్లు అనిపిస్తుంది? ఇప్పుడు ఒక దశలో మేము దాంట్లో హైకోర్టును మూవ్ చేయాలనుకున్నాం. ఇప్పుడు ఒక కేసులో అరెస్ట్ చేస్తారు, బెయిల్ తీసుకోగానే మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ చేస్తారు. ఒక 100 కేసులు ఆమె మీద నేరం ఆరోపించబడితే మురళి గారు, పోలీసు వాళ్ళు ఆలోచించాల్సింది ఏంటంటే ఒకటే క్రైమ్కి సంబంధించి లేదా ఒకటే కుటుంబానికి సంబంధించి మీ దగ్గర 100 కేసులు ఉన్నాయి. ఒక కేసులో అరెస్ట్ అయినప్పుడు మిగతా కేసులలో కూడా పీటీ వారెంట్లు వేస్తే అయిపోతుంది కదా. ఆమెను ఇప్పటికి 4 సార్లు అరెస్ట్ చేసినారు. ఒకసారి పీడీ కేసు పెట్టినారు. పీడీ కేసుని హైకోర్టు కొట్టేసింది, ప్రివెంటివ్ డిటెన్షన్ కేసుని. సో కాబట్టి ఆ కేసు లోపల పోలీసు వాళ్ళు ఎందుకు నయీంను పెంచినారు, పోలీసు వాళ్ళు నయీం తోటి మంచి చేయించినారా, చెడు చేయించినారా, నయీం అవసరం పోలీసులకు ఎంతసేపు ఉంది అనేది పోలీసులు, ఆయనతో పనిచేసిన పోలీసులు కానీ లేదా ఆయనతో పని చేయించిన పోలీసు అధికారులకు కానీ బాగా తెలిసి ఉంటుంది మురళి గారు. ఆయన పోయిన తర్వాత ఆయన భార్య కూడా ఆ క్రైమ్లలో ముద్దాయి అని చెప్పి పెట్టడాన్ని నేను అపోజ్ చేస్తూ ఉన్నాను. మిగతా గ్యాంగ్స్టరు, మిగతా వాళ్ళు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, లొంగిపోయిన నక్సలైట్లు ఉన్నారు, ఇతరులు ఉన్నారు అంటే అది వేరైతుంది మురళి గారు. కుటుంబ సభ్యులు, ఇంటర్మీడియట్ చదివే కొడుకో, 7th క్లాస్ చదివే కూతురో, లేకపోతే ఏం తెలియని అమాయకులైనటువంటి వైఫ్నో సిస్టర్నో క్రైమ్లో ఇన్వాల్వ్ చేయడం సరైంది కాదండి. అంటే మీరు అన్నట్లుగా నయీం బతుకున్నప్పుడు ఎక్కడ కూడా నయీం వైఫ్ కానీ తమ్ముళ్ళు కానీ ఎవరు కూడా బెదిరిస్తున్నట్లు కానీ స్క్రీన్ మీద రాలేదు. కానీ చనిపోయిన తర్వాత నయీం వైఫ్, నయీం బావ, నయీం చెల్లు బెదిరిస్తున్నారంటూ వాళ్ళని పదే అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ఏం చేయాలో తెలియక తప్పనిసరి పరిస్థితులలో ఎవరినో ఒకరిని ముద్దాయం చేయడం తప్ప ఏం లేదు అందులో మురళి గారు. కానీ వాళ్ళకి మానసిక క్షోభ ఉంటుంది కదా. అదే చెప్తా ఉన్నాను నేను మీకు. అక్కడ వాళ్ళు నష్టపోతూ ఉన్నారు తప్ప నయీం బతుకున్నప్పుడు జరిగినటువంటి నేరాలు ఏమైనా ఉంటే వాటి మీద నయీం బాధ్యుడు అవుతాడు. నయీంతో పాటు ఇంకెవరైనా క్రైమ్ చేసి ఉంటే వాళ్ళు బాధ్యులు అవుతారు. ఆయన పోయిన తర్వాత ఆయన కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేయడం అనేది అన్యాయం. అందులోపల చెల్లె చేసింది, అక్క చేసింది, చెల్లెకి నడవరాదు, అక్కకు పరిగెత్తరాదు, తమ్ముడు లేనే లేడు, తమ్ముడిని నక్సలైట్లే చంపేసినారు. ఇంకేముంటుంది అక్కడ కేసులో? ఏం బలం? 84 years ఉన్న ముసలిని కూడా తెచ్చి రిమాండ్ చేసుడు, దానివల్ల ఏం సాధించగలుగుతారు మురళి గారు? వాళ్ళ మీద మీరు పిటిషన్ వేయచ్చు కదా. వేస్తూ ఉన్నాం కానీ కోర్టులు కూడా నయీం కేసు అనేసరికి కొంచెం మీకు తెలుసు కదా మురళి గారు, భయపడతా ఉంటారు, ఓపికగా వినాలంటారు, టైం తీసుకోండి అంటారు. ఒక్కొక్క బెయిల్ పిటిషన్ రావడానికి 3 నెలలు 6 నెలలు పడతా ఉంది. గొప్పతనం ఏంటంటే మన పీడీ కేసులన్నీ కొట్టేయడం జరిగింది హైకోర్టు. దట్ ఈస్ మరొకసారి నయీం తెరపైకి వచ్చాడు. నయీం సంబంధించిన 1000 కోట్ల ఆస్తులు ఉన్నాయి. నయీం ఇంట్లో వంట మనిషి పేరు మీద మొత్తం ప్రాపర్టీ ఉంది అంటున్నారు. ఇప్పుడు ఈ దేశం లోపల బినామీ ఆస్తుల చట్టం ఒకటి వచ్చింది మురళి గారు. నిజంగా పోలీసు వాళ్ళు ప్రాపర్గా ఇన్వెస్టిగేట్ చేస్తే అవన్నీ చట్టాలను ఉపయోగించుకొని అక్కడ ఆస్తుల్ని సీజ్ చేయడానికి స్కోప్ ఉంది వాళ్ళకి. కానీ వేగగా పోయి వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఇళ్లను వాటిని మేము సీజ్ చేస్తామని అంటే దాని చట్టం ఒప్పుకోదు కదా. పోలీసు వాళ్ళకి ప్రైవేట్గా వెళ్ళి ప్రాపర్టీస్ని సీజ్ చేసేటువంటి రైట్ లేదు కాబట్టి ఆ కేసు కోర్టులో నిల్చోలేకపోతా ఉందనేది నాకు ఉన్నటువంటి లాజికల్ ఆర్గ్యుమెంట్. అందులోపల ఇల్లు సీజ్ చేసినామంటారు, ఎట్లా సీజ్ చేస్తారు? ఏ సెక్షన్ కింద సీజ్ చేస్తారు? మీరు ఏం కేసులు పెట్టిరు వాళ్ళ మీద? బినామీ ప్రాపర్టీ చట్టం పెట్టినరా, లేకపోతే మనీ లాండరింగ్ పెట్టినరా? ఏ కేసు కింద నీకు ఇల్లు సీజ్ చేసే అధికారం పోలీసులకు ఉంది భారతదేశంలో? చెప్పండి. ప్రాపర్టీ సీజ్ చేసే రైట్ పోలీసులకు ఎక్కడుంది? ఏ చట్టం కింద సీజ్ చేస్తారు? దానికి ఆన్సర్ లేదు. వాళ్ళకి కూడా తెలుసు కేసు పోతాదని, కానీ ఇప్పుడున్న ప్రజలు బట్టి చేశారని అనుకోవచ్చా మనం? అంతే, టెంపరీగా ఆ రోజు జనంలో ఒక రకమైనటువంటి అది క్రియేట్ చేయడానికి చేస్తున్నటువంటిది తప్ప అందులో శాంక్టిటీ పెద్దగా ఏం కనబడట్లేదు మురళి గారు. ఆ కేసులలో బలం ఉన్నట్టు నేనైతే ఫీల్ కావట్లేదు. ఓకే, నయీం కేసు తర్వాత మీరు ఇంకా డ్రగ్స్ కేసుకు వచ్చినప్పుడు మీరు చూసినారు. డ్రగ్స్ కేసు లోపల కూడా సినిమా ఇండస్ట్రీ మీద పలు ఆరోపణలు. బేసికల్గా అక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది స్కూళ్ళలో చిన్నపిల్లలకి డ్రగ్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన కేసుని
దాన్ని తీసుకెళ్ళి ఎవరో సినిమా వాళ్ళు సప్లై చేసారని, సినిమాకి వెళ్ళి నిర్మాతలకి వెళ్ళి హీరోలకి వెళ్ళి హీరోయిన్లు, దాన్ని ఏదో సంచలనమైనటువంటి కేసుగా డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసారు తప్ప మొదట మనకు అనుమానం వచ్చింది, మీడియాలో వచ్చింది, ఎక్కడ వచ్చింది, స్కూల్ పిల్లలకి డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది, ఒక కార్పొరేట్ స్కూల్ దగ్గర అమ్ముతున్నారు అనేది బేసికల్గా ఇష్యూ స్టార్ట్ అయింది మనకి. దాన్ని ఆ దిశగా డ్రైవ్ చేయకుండా దాన్ని తీసుకెళ్ళి సినిమా ఇండస్ట్రీకి లింక్ చేసి, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది పెద్దవాళ్ళకి లింక్ చేసి దాని ద్వారా ఏదో చేసుకున్నారని, డబ్బులు పెద్ద మొత్తంలో చేసినాయని, ఇట్లాంటి వాటిల్లో అక్కడ కూడా నేను అపోజ్ చేసింది ఎప్పుడు మురళి గారు, పోలీస్ స్టేషన్కి పిలిచి మీ గోర్లు ఇవ్వండి, మీ వెంట్రుకలు ఇవ్వండి, మీ రక్త నమూనాలు ఇవ్వండి అని 10వ అంతస్తులో కూర్చోబెట్టి చుట్టూ 10 మంది పోలీస్ అధికారులు నిల్చొని తీసుకునే రైట్ మీకు ఎక్కడుంది అని అడిగిన నేను మురళి గారు. అక్కడ నేను ప్రశ్నించిన, నేను పోలీసులు తప్పు చేసినప్పుడు సార్ మీరు చేస్తుంది తప్పు అని అంటున్నా నేను, అంతకుమించి మీరు ఇన్వెస్టిగేషన్ చేయొద్దని నేను ఎప్పుడు చెప్పలేదు. ఏ చట్ట ప్రకారం నువ్వు అది తీసుకుంటున్నావు, హెయిర్ తీసుకోవాలని నువ్వు అనుకున్నావు, సో ఈ గివ్ హిమ్ ఏ నోటీస్, ఆయనకు నోటీస్ ఈ ప్రొసీజర్ ఏం చెప్పింది, కోర్టు ప్రొసీజర్ ప్రకారం అన్లెస్ అండ్ అంటిల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో తప్ప మిమ్మల్ని తీసుకెళ్ళి టెస్ట్లు చేయించి మిమ్మల్ని మీ శరీరంలోంచి ఆల్కహాల్ ఉందా లేదా అని చెప్పి టెస్ట్ చేసేటువంటి పరిస్థితి మీకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో మినహా పోలీసు వాళ్ళకి మీ శరీరంలోంచి ఒక భాగం తీసుకొని పోయే అధికారం ఎక్కడిది? గోర్లు ఎక్కడికి వెళ్ళి తీసుకుంటారు, వెంట్రుకలు ఎట్లా తీసుకుంటారు? తీసుకోమని నీకు చట్టం చెప్తే ఏ చట్ట ప్రకారం తీసుకుంటున్నావు నాకు నోటీస్ ఇవ్వమని అడిగా నేను. సో అక్కడి నుంచి ఈ మొండితనం, ఈ గొడవలు స్టార్ట్ అవుతున్నట్టు కనబడుతుంటుంది మురళి గారు. దాంట్లో కూడా హైకోర్టు అదే చెప్పింది, మేము కేసు ఫైల్ చేసిన తర్వాతనే మీరు ఎవరిని పిలిచినా వాళ్ళ కాన్సెంట్ లేకుండా వాళ్ళ శరీరంలోని ఏ పార్ట్ కూడా తీసుకోవద్దు అని చెప్పింది. అది నేచురల్ జస్టిస్ మురళి గారు. అది అక్కడే గొడవ స్టార్ట్ అవుతుంది. ఆ కేసులో అంత హైప్ తీసుకొచ్చిన పోలీస్ ఆఫీసర్స్ అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత ఛార్జ్ షీట్ వేసిన అంత పెద్ద ప్రయోజనం కనిపించట్లేదు. ఏం పర్లేదు, కొండందవి ఎలుకను కూడా పట్టలేకపోయినారు మురళి గారు. నేను అదే చెప్తా ఉన్నా మీకు. వెన్ యూ హ్యావ్ కన్జ్యూమ్డ్ ఏ డ్రగ్ ఆర్ మై సెల్ఫ్ ఐ హ్యావ్ కన్జ్యూమ్డ్ ఏ డ్రగ్ అనుకోండి, అది ఎంతకాలం ఉంటుంది మన శరీరం లోపల, ఏ రోజు కన్జ్యూమ్ చేసిన డ్రగ్ ఎక్కడిది, ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది, సప్లై చేసింది ఎవరు, తీసుకెళ్ళింది ఎవరు, ఇట్లా అసలు ఏమైనా సైంటిఫిక్ ఎవిడెన్సే లేకుండా మురళి గారు సంచలనాల కోసం కేసులు చేస్తాం, టీవీలలో బ్రేకింగ్ల కోసం స్క్రోలింగ్ల కోసం కేసులు చేస్తామంటే ఎట్లా కుదురుతుంది మురళి గారు? ఇప్పుడు మీరు చెప్తున్న డ్రగ్ కేసులో కూడా మీకు తెలుసు, జనానికి తెలుసు ఆ కేసులో ఏం జరగదు, మీరే అంటున్నారు కొండంతా వెలంకి పట్టేట్టు, కానీ వాళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ ఆల్రెడీ జరిగింది కదండి. సో లాభం జరిగిందా దానివల్ల నష్టం జరిగిందా అనేది నేను ఇప్పుడే చెప్పలేను సార్ మీకు. సో కొంత సినిమా ఇండస్ట్రీ భయపట్టింది, కొందరు సినిమా హీరోలు ఆందోళనకు గురైనారు, డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు అనేటువంటి మాట వాస్తవం మురళి గారు. సో ఒక కేసుని కప్పిపుచ్చడానికి మీరు అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన 1, 2, 3, 4 కేసులని వరుసగా చూస్తే ముందు డ్రగ్స్, తర్వాత నయీము, ఆ తర్వాత మియాపూరు, ఇట్లా ఒకటి తర్వాత ఒకటి ఒక గీతని తుడపకుండా దాని పక్కన ఒక పెద్ద గీత గీసి ఈ గీతని పక్కకి జరిపినట్టు కంటిన్యూస్గా వస్తున్నటువంటి ఆ క్రైమ్లకు సంబంధించినటువంటి సంఘటనల్ని పక్కదారి పట్టించడానికే ఒకదాని తర్వాత ఒక సంఘటనని బయటికి తీసుకొచ్చినట్టు కనబడుతుంది తప్ప ఏ ఒక్క సంఘటనలన్నా చివరిదాకా ఇన్వెస్టిగేషన్ కొనసాగి దోషుల్ని కోర్టు ముందు నిలబెట్టి ఒక్క కేసు చూపెట్టండి సార్ మీరు. అదే మీరు చెప్తున్నారు ఒక కేసు కూడా ఓటుకు లేదు, మియాపూర్ భూములు సార్. నిజామాబాద్లో మీరు చూసినారు, అక్కడ బార్డర్ దగ్గర చెక్ పోస్ట్ దగ్గర 250 కోట్లు దొంగ రిసిప్ట్లు ఇచ్చినారని, సేల్స్ ట్యాక్స్లు, కమర్షియల్ ట్యాక్స్లలో పెద్ద కుంభకోణం జరిగిందని, సిఐడి ఎంక్వైరీ అవుతుందని, ఇది అవుతుందని, ఏది కానీ మీరు చెప్పండి, సంచలనం కోసమే చేసిరు తప్ప వెదర్ ఎనీబడి ఈజ్ ప్రాపర్లీ పీనలైజ్డ్ ఆర్ వెదర్ ఎనీబడి ఈజ్ ప్రాపర్లీ ఛార్జ్ షీటెడ్ అనేది ఒక కేసు చెప్పండి సార్ నాకు. అది నీమ్స్లో స్టంట్స్ కాడ నుంచి మొదలుకుంటే ఇప్పుడు నడుస్తున్న ఈఎస్ఐ దాకా ఎన్ని కేసులు బయటకు వచ్చినా అవి కేవలం సంచలనంగా 4 రోజులు వార్తలలో వచ్చేందుకు తప్ప. కానీ మధ్యలో ఎంసెట్ కేసు మాత్రం బాగా సక్సెస్ అయినట్లుగా అనిపించింది. ఎవరు దోషులు ఎవరు దొరికినారు చూడండి దాంట్లో. బీహార్ నుంచి వాళ్ళు దొరికారు కదా. ఐ డోంట్ థింక్ దే ఆర్ ద ఒరిజినల్ కల్ప్రిట్స్ సార్. ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అసలు పెద్ద మనుషులను అయితే బయటికి తెచ్చినట్టు నేను అనుకోవట్లేదు సార్. అందులో కూడా అంటే వీటితో పాటు ఇంకేం కేసులు చేశారు? రెగ్యులర్గా ప్రొఫెషన్లో వచ్చేటువంటి కేసులలో గ్యాంగ్ రేప్ కేసులు, భయంకరమైనటువంటి పట్టపగల రోడ్ల మీద జరుగుతున్నటువంటి మర్డర్లు, బాగా మీకు ఈ కేసులో పోలీసులు బాగా మంచి వర్క్ చేశారు, అయినా నేను కాపాడాను అన్నది మీకు మనసుకు నచ్చిన కేసు వచ్చింది? ఇప్పుడు కోజీ క్లబ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. కోజీ క్లబ్లో ఒక అమ్మాయి అబ్బాయి కలిసి వచ్చారు, ఒక ఇన్సిడెంట్ జరిగింది. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి వచ్చారు. లివింగ్ టుగెదరే తప్పు కాదని సుప్రీంకోర్టు చెప్పినాక మీరు నేను చేసేది ఏం లేదు కదా మురళి గారు. సో అనుకోకుండా అక్కడ మేనేజర్ రూమ్లో ఉన్న ఒక ఎయిర్ గన్ తీసుకొని అమ్మాయి ఆ అబ్బాయిని ఏదో మజాక్లో ఇట్లా అంటే అది ట్రిగ్గర్ ఫైర్ అయింది, ఆ పిల్లోడ్లోంచి బుల్లెట్ పోయింది. సో దాంట్లో బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే అమ్మాయి ఈజ్ ఇన్నోసెంట్, ఏం తెలియదు, ఏదో కామెడీకి వచ్చినారు వాళ్ళు, అమ్మాయి అబ్బాయి కలిసి సరదాకు వచ్చేపు గడుపుదాం అనుకొని వచ్చినటువంటి సందర్భంలో అనుకోకుండా వాళ్ళకు తుపాకీ కనబడింది. అది బొమ్మ తుపాకీ అనుకుంది, బట్ ఇట్ ఈస్ అన్ ఎయిర్ గన్. అన్ఫార్చునేట్లీ ఎయిర్ గన్తో కొడితే కూడా చనిపోయినటువంటి సంఘటన అది కోజీ క్లబ్. సో దాంట్లో అమ్మాయి తరఫున చేయాల్సి వచ్చింది తప్పనిసరి పరిస్థితుల్లో. తను ఒక అడ్వకేట్ కుటుంబానికి సంబంధించినటువంటి అమ్మాయి కాబట్టి పేర్లు అవన్నీ బయటకు వస్తే ఇబ్బంది అని చెప్పి
అక్కడ స్థానికంగా పోలీసులు సరిగ్గా వర్క్ చేయలేదంటారు అప్పుడు. సో ఐ డోంట్ బ్లేమ్ ద పోలీస్, బట్ మాకు ఉండేటువంటి అడ్వకేట్గా మాకు ఉండేటువంటి అడ్వాంటేజెస్, క్లయింట్లకు ఏదైతే బెనిఫిట్ ఆఫ్ డౌట్ షుడ్ బి గివెన్ టు ద అక్యూజ్డ్ అనేటువంటి లాస్ట్ లైన్ ఒకటి ఉంటుందో అది, ప్లస్ ఎస్టాబ్లిషింగ్ ద లింక్ ఫ్రమ్ A to Z. ఇంగ్లీష్ అక్షరాలు రాస్తే A నుంచి Z దాకా రాస్తేనే మొత్తం ఆల్ఫాబెట్స్ కంప్లీట్ అయినట్టయితే మధ్యలో అక్కడొకటి అక్షరాన్ని మనం లింక్ బ్రేక్ చేసినాం అనుకోరు మురళి గారు, యూ డోంట్ సీ దట్ చైన్ విల్ బి కంప్లీట్. కానీ అట్లా బ్రేక్ చేస్తాం. 302 పెట్టడంతో పాటు FSL పంపడం, లోకల్గా అన్ని ఎవిడెన్స్ తీసుకొచ్చారు. సంఘటన జరిగిన తర్వాత ఫస్ట్ పోలీసు వెళ్ళడం, మీడియా కూడా దూరం పెట్టడం, అది ప్రాపర్గా జరిగిందని అనుకుంటున్నాం. కానీ మీ ఎక్కడ బ్రేక్ దొరికింది? సార్ నేను అదే చెప్తా ఉన్నాను సార్, ఇన్వెస్టిగేషన్లో మాకు చాలా లాక్యునాస్ దొరుకుతాయి సార్. నాట్ వన్ ఇష్యూ. ఆ కేసు లోపల మనం సంఘటన స్థలాల్లో వాళ్ళు వెళ్ళి రూమ్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి మొదలుకుంటే, రూమ్ బుక్ చేసి ఉండాలి కదా ఫస్ట్, మనం కోజీ క్లబ్లో మనం ఒక రూమ్ తీసుకున్నట్టు ఉండాలి కదా. అక్కడ నుంచి మొదలుకుంటే అక్కడ ఉన్న వాచ్మెన్ దగ్గర నుంచి అసలు ఎయిర్ గన్ ఎక్కడిది, ఎయిర్ గన్లో పెల్లెట్ ఎక్కడిది, 100 ఇష్యూస్ ఉన్నాయి సార్ అందులోపల. అంతా టెక్నికల్ ఎవిడెన్స్. పేరు మార్చి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. లేదు సార్, లేదు. వాళ్ళ పేరు మీద తీసుకున్నారు, ఒరిజినల్గా వాళ్ళ పేరు మీదనే తీసుకున్నారు, అన్నీ వాళ్ళే చేశారు. అంటే ఎక్కడ మీకు బ్రేక్ కనిపించిందండి? అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్లో బ్రేకేజ్ వచ్చింది అక్కడ. మళ్ళీ నేను చెప్తా ఉన్నా మీకు, ఎయిర్ గన్ మీద ఫింగర్ ప్రింట్స్ తీసుకోలేదు, ఆ అమ్మాయి ఫైర్ చేసిందని చెప్పి చెప్పలేదు, అమ్మాయి రూమ్లో ఉంది అని చెప్పి ఎవరు సాక్ష్యం చెప్పడానికి కూడా చెప్పలేదు అక్కడ. సో ఇవన్నీ సో మెనీ ఇష్యూస్. వాళ్ళ పేరెంట్స్ కూడా కోర్టుకి ప్రతిసారి కంప్లైంట్ చేసేవాళ్ళు, చనిపోయిన అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, అమ్మాయి చంపలేదు వేరే వాళ్ళు చంపినారు, ఆ కేసుని ఆ దిశలో ఇన్వెస్టిగేట్ చేయండి అనేది వాళ్ళు రకరకాల కంప్లైంట్స్ పెడుతూ వచ్చినారు. ఫ్యామిలీ ఒకవైపు రావడం కూడా ప్లస్ అవుతుంది అంతే. ఆరోపణ అంతా వాళ్ళు వేరే వాళ్ళ మీదకి పోతుంది. అసలు నా కొడుకు అమ్మాయి ఎవరో తెలియదు, అమ్మాయికి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది, నా కొడుకుని చంపిన వాళ్ళు వేరే వాళ్ళు, పోలీసు వాళ్ళు కావాలని ఎవరు అమాయకురాలైనటువంటి అమ్మాయి మీద పెడుతున్నారు. దిస్ ఈజ్ ద వర్షన్ ఆఫ్ ద పేరెంట్స్ ఆఫ్ ద డిసీజ్డ్. సో అట్లా కొంత నాకు మోరల్గా సపోర్ట్ దొరికింది ఆ కేసు లోపల. ఓకే, వాటి తర్వాత ఇంకా మంచి కేసులు చెప్పండి. అన్నీ మంచి అంటే వినడానికి అందరికీ ఇబ్బంది కలిగించే కేసులాగానే ఉంటాయి మురళి గారు, ఒకటి చెప్పండి. సో మాకు ప్రొఫెషన్ పరంగా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తూ ఉంటాయి, కానీ మిగతా అన్ని అదర్వైజ్ కొంచెం ఇబ్బందికరమైనటువంటి కేసులే. సమాజంలో పేరున్నటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి కేసులు, ఇంకా వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పేర్లు చెప్పడం వల్ల కొంత, కుటుంబాల పేర్లు చెప్పకుండా ఇన్సిడెంట్ చెప్పేస్తే మీకు వచ్చేస్తుంది అది ఎవరు ఏంది అనేది. అది కాకుండా అంటే పోలీసు వైఫల్యం ఎక్కడ కనపడుతుంది? మీరు ఇందాక ఫస్ట్లో మాట చాలా కేసులు. ఇప్పుడు ఒక ప్రముఖ టీవీ ఛానల్కి సంబంధించినటువంటి యజమాని ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని, హత్య చేసిరని రకరకాలైనటువంటి ఇష్యూస్ విన్నారు మీరు. దాంట్లో ఏం జరిగింది మళ్ళీ మీకు ఫైనల్గా వచ్చేసరికి? ఆంధ్రప్రదేశ్ పోలీసు వాళ్ళు ఏం చేసారు, తెలంగాణ పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, అసలు నిందితులు ఎవరు, ఎవరిని తీసుకొచ్చినారు, ఎప్పుడు వచ్చింది, అది కూడా మీరు గమనించినారు. ఒక టీవీ ఛానల్ యజమానికి సంబంధించినటువంటి కేసులో ఇట్లా చాలా కేసులు. జూబ్లీహిల్స్లో మర్డర్ చేసి తీసుకొచ్చి నందిగామలో పడేయడంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు తెలంగాణకు షిఫ్ట్ చేశారు. ఇప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అనుకోవచ్చు కదా? జరిగిందని అనుకుందాం, బట్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఇంట్రెస్ట్ ఇన్ దట్ కేసు కాబట్టి రకరకాలైనటువంటి ఆరోపణలు అంటే చాలా కేసులు మురళి గారు. దీనికి అన్నిటికీ మూల కారణం, ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్ ద సిస్టమ్ ఆఫ్ పోలీస్, ఓన్లీ ద ఇష్యూ వాళ్ళకి సరైనంత సమయం ఇవ్వట్లేదు వ్యవస్థ. ఒక పోలీస్ అధికారికి కన్విక్షన్ రావాలనుకుంటే సీనియర్ అడ్వకేట్గా, మీరు క్రిమినల్ అడ్వకేట్గా చెప్పండి, మీరు చేసిన అన్ని కేసుల్లో పోలీస్ లూప్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో అది పట్టుకొని మీరు వాళ్ళకి అక్యూజ్కి మీకు సపోర్ట్ చేస్తున్నారు. కానీ అక్కడ అన్యాయం చేశాడు అనే విషయం మీకు తెలుసు, కానీ మీకున్న రైట్స్ ప్రకారం మీరు వెళ్తున్నారు. అంటే ఆధారం లేనప్పుడు ఏం చేస్తారు మురళి? చేస్తారు, కానీ పోలీసు ఏం చేస్తే కన్విక్షన్ రేట్ పెరుగుతుంది? సో ఒక అధికారికి ఒకటే కేసు ఇవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ కేసుతో చెప్పండి. అదే ఎగ్జాంపుల్తో ఏదైనా ఒక కేసు జరిగింది అనుకోండి, ఒక హత్య లేదా ఒక మానభంగం లేదా ఇంకొక గ్యాంగ్ రేపు లేదా ఒక ఫామ్ హౌస్ మీద, ఆ మధ్యలో మీరు సైబరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు చూసిరు మీరు, అవుట్స్కట్స్లో ఉన్నటువంటి ఫామ్లలో దొంగతనానికి వచ్చి ఆ ఫామ్లలో పనిచేస్తున్నటువంటి సర్వెంట్స్ని మర్డర్ ఫర్ గెయిన్ చేయడము, లేదా అక్కడ ఎవరైనా ఆడపిల్లలు కొంచెం చిన్న పిల్లలు కనబడితే రేప్స్ చేయడము, ఇట్లాంటి కేసులు జరిగినాయి. మా దగ్గర సదాశివపేట దగ్గర ఒక కేసు జరిగింది సార్, అట్లాంటి కేసు. తల్లి కూతురు అందరినీ రేప్ చేయడము, ఒకరి ముందు ఒకరిని రేప్ చేయడము, అట్లా మానవత్వం లేకుండా జరిగినటువంటి ఒక సంఘటన జరిగింది. అట్లా ఒక 5-6 ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత మీరు బాచుపల్లి ప్రాంతంలో ఒక ఎన్కౌంటర్ జరిగింది, మీకు గుర్తుండాలి. తెల్లవారుజాము సురేంద్రబాబు గారు అప్పుడు కమిషనర్గాను, రంగారెడ్డి ఎస్పీగా ఉన్నప్పుడు ఒక 5 డెకాయిటర్స్ కొట్టేసినారు. సో ఆ తర్వాత కొంతకాలం మళ్ళీ ఈ ఫామ్ హౌస్ డెకాయిటీలు, ఈ గ్యాంగులు కొన్ని ఆగినట్టు కనబడుతూ ఉంటాయి. ఇప్పుడు మీకు మా ఏరియాలో ముత్తూట్ ఫైనాన్స్ దొంగతనాలు, యూకో బ్యాంక్ అని ఒక బ్యాంకుని పట్టపగలు దోసినారు, 32 లక్షలు దోసుకుపోయినారు పట్టపగలు పటాన్చేరులో. ఆ యూకో బ్యాంక్ కేసు చేసినాం మేము. ముత్తూట్ ఫైనాన్స్ కేసెస్లో కిలోలు బంగారం తీసుకుపోతా ఉన్నారు పగటిపూట వచ్చి. మీరు చెప్తాను ఫస్ట్ కేసులో యూకో బ్యాంక్ కేసులో మీ కేసు బ్రేక్ కావడానికి అసలు ఎంతకాలం పట్టిందో తెలుసా మురళి గారు? చిన్న పిల్లలు, నాట్ ఈవెన్ 25 ఏజ్ గ్రూప్ ఉన్న 4 పిల్లలు కలిసి చేసినటువంటి ఒక క్రైమ్ను బ్రేక్ చేయడానికి పోలీసులకు అసలు ఏం అర్థం కానటువంటి పరిస్థితి.
కిలోల కిలోల బంగారం పోయింది అందులోపల. అసలు ఆ లాకర్లో ఉన్నటువంటి మొత్తం కస్టమర్స్ పెట్టుకున్నటువంటి బంగారం సంచులు కట్టుకొని ఎత్తుకొని పోయినారు వాళ్ళు అందులోపల. అందులో పోలీసులు కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. మొత్తం రికవరీ చేసినారు, కానీ కొంత బంగారమే కోర్టులో పెట్టినారు, మిగతా అంతేదో పంచుకున్నారు. ఇట్లా రకరకాలైనటువంటి ఆరోపణలు వచ్చినటువంటి సందర్భం చూసినాం.